జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా, ఈరోజు సాంఖ్యయోగంలోని 56వ శ్లోకాన్ని పరిచయం చేసుకుందాం. దుఃఖేషు అనుదిగ్న మనః సుఖేషు విగత సృహ వీతరాగభయ క్రోధ స్మిత తిర్మునిరుచ్యతే. అంటే ఇక్కడ భగవానుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే దుఃఖాలు కుంగిపోనివాడు, సుఖాలకి పొంగిపోనివాడు ఎవరైతే ఉంటాడో, భయ క్రోధాలను ఆసక్తిని భయాలని క్రోధాలను వేడివాడు ఎవరైతే ఉంటాడో అతను స్థితప్రజ్ఞుడే తెలియజేస్తున్నాడు. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలో ఈ వాక్యం ద్వారా మన భగవాన్ తెలియజేస్తున్నమాట. కాబట్టి మనలో స్థితప్రజ్ఞ సాధించాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడ ఇంకొక శ్లోకాన్ని భగవంతుడు ఆత్మ సంయమన యుగంలో 6వ అధ్యాయంలో ఇంకొక శ్లోకాన్ని తెలియజేస్తున్నాడు. యం లబ్ధా చాపారం లాభం మన్యతే నదికం తతః యస్మిన్ తత్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఎవరైతే పరమాత్మ ప్రాప్తి రూపలాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారం, భగవంతుని సాక్షాత్కారం పొందినవాడు ఖచ్చితంగా ఇంకా అధికమైన దాన్ని తలంపడు. అసలు ఖచ్చితంగా ఒకసారి బ్రహ్మానంద స్థితిలో ఉన్నటువంటి యోగి ఎవడైతే భగవంతుని దర్శించగలుగుతాడో, ఆత్మలో భగవంతుని చూడగలుగుతాడో, అలాంటి వాడికి ఇంతకు మించినటువంటి ప్రపంచము, ఇంతకు మించినటువంటి సుఖదుఖాలు ఏమీ తెలియవు అతనికి. ఎప్పుడైతే భగవంతుని దర్శించగలుగుతాడో నిత్యం ఆత్మనంలో, అతనికి సుఖదుఖాలని అతన్ని ఎటువంటి వీటికి గురి చేయలేవు, స్పందనలకు గురి చేయవు. అలాగే మనిషి ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయించి ఒక భగవన్ముఖంగా మనం ఆలోచనలు మరలించుకొని ఎప్పుడు మనస్సుతో ఆత్మను తెలుసుకోగలుగుతామో మనం అప్పుడు ఈ యొక్క స్థితికి రాగలం. కాబట్టి భగవంతుడు ఏమని వార్నింగ్ ఇచ్చాడంటే, ఈ పంచేంద్రియాలకి ఇవన్నీ కూడా బయటే మీరు అనుభవించండి, లోపల నన్ను చూడబాకండి అని భగవంతుడు లోపల చూస్తే ఏమవుతుంది, మనం వచ్చిన గేమ్ పూర్తి అయిపోతుంది. గేమ్ అంటే ఏంది? ఇది ఒక కర్మభూమి, ఇది ఒక ఆట, భగవంతుడు ఆడుకునే ఆట. కర్మభూమిలో మనల్ని వదిలిపెట్టారు. ఈ కర్మభూమిలో మనం ఎంతకాలం ఉండేసి నిజధామానికి చేరుకుంటామని భగవంతుడు కూడా ఎదురు చూస్తుంటాడు. కాబట్టి ఈ భగవంతుడు ఆడే ఆటలో మనం ఎంతమంది గెలుస్తామనేది మనమే నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకోవాలని మనకున్న అవకాశం ఏంది? ఒక భగవద్గీతే, ఉపనిషత్తుల సారం. ప్రపంచంలో ఏదైతే మనకి ఎక్కడ ఏ విషయం అయితే చదవాలని ప్రయత్నం చేస్తామో అన్ని విషయాలు కూడినటువంటి ఈ యొక్క భగవద్గీత, ఉపనిషత్తుల సారం. ఈ భగవద్గీత ద్వారా ఎవరైతే క్షుణ్ణంగా తెలుసుకుంటారో ఈ కర్మయోగం నుంచి తప్పించుకొని మరలా ఆ నిజధామానికి చేరుకుంటారు. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.